హలో హాయ్ అండి, నేను మీ వెంకటరమణ జంక్షన్ బీట్స్ మెయిన్ రోడ్ రాజమండ్రి. అండ్ ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే అండి, కస్టమైజేషన్ మోడల్స్ అనమాట. చాలా వరకు హ్యాండ్ మేడ్ జ్యువెలరీ ఐటమ్స్ రిక్వైర్మెంట్ ఏంటంటే మోడల్ సెండ్ చేయండి అనేసి చాలా మంది పెడుతున్నారు రిక్వెస్ట్. సో కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియోలో 1 లైన్ 2 లైన్ 3 లైన్స్ 4 లైన్స్ ఇలాగా షార్ట్ లెంత్ లాంగ్ లెంత్ బిట్స్ వేసి, లేదంటే గోల్డ్ ఆర్నమెంట్, లేకపోతే సిల్వర్ ఆర్నమెంట్, లేకపోతే ఇమిటేషన్ విక్టోరియా, మోస్ట్లీ విక్టోరియా లాకెట్స్, ఇలాగా రకరకాల దాంతో కస్టమైజేషన్ మోడల్స్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియోలో మీకు నేను చూపించినవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు డైరెక్ట్ గా పెట్టి, మీకు కలర్ ఏం కావాలి, సైజ్ ఏం కావాలి, లాకెట్ కావాలా, లాకెట్ అక్కర్లేదా అంటే, లాకెట్స్ అంటే మన దగ్గర ఎక్కువగా విక్టోరియన్ కలెక్షన్స్ ఉంటాయండి. ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను. అంటే ఇమిటేషన్స్ కానీ, లేకపోతే ఇమిటేషన్స్ మెటీరియల్ కానీ, ఇలాంటివన్నీ నా దగ్గర దొరకవు. మీకు బీడ్స్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని రకాలైతే క్వాలిటీస్ ఉంటాయో, ఎన్ని రకాలైతే షేప్స్, వాటి సైజెస్ ఎన్నైతే ఉంటాయో అన్ని రకాలు మన దగ్గర దొరుకుతాయండి. 98% బీడ్స్ కలెక్షన్ అనేది మీకు దొరికే ఏకైక ప్లేస్ వెంకటరమణ జంక్షన్ బీడ్స్. బట్ ఆ 2% అయితే ఎందుకు వదిలేసానంటే, ఇది అనంతం అండి. ఎలాగంటే అన్లిమిటెడ్, డైలీ ఏదో ఒక మోడల్, డైలీ ఏదో ఒకటి, ఎక్కడో చోట ఏదో ఒక స్టోన్ పుడుతూనే ఉంటది. సో దాని తయారీ ఎక్స్పర్ట్ కానీ, దాన్ని రవాణా కానీ ఎన్ని జరుగుతూనే ఉంటాయి. సో కాబట్టి ఆ 2% అనేది నేను కంప్లీట్ చేయట్లేదు అనమాట. దాన్ని అది కూడా మేము ఫుల్ఫిల్ చేసి, దాన్ని కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాము. అండ్ ఇదేంటంటే, మనకి చాలా మంది రీసేలర్స్ కానీ, ఇంట్లో ఉండి సేల్ చేసుకొని, లేదంటే గ్రూప్స్ లో పెట్టుకొని సేల్ చేసుకునే వాళ్ళకి, తర్వాత షాప్స్ వాళ్ళకి, తర్వాత హోల్సేల్ వాళ్ళకి, తర్వాత ఏంటంటే మా దగ్గర మా షాప్ ఉంది అండ్ డిస్ప్లేకి పలానా హ్యాండ్ మేడ్ ఐటమ్ కావాలి అనే వాళ్ళకి ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఎందుకని ఇలా చెప్తున్నానంటే అండి, ఇప్పుడు ఒక షాప్ కి డిస్ప్లే కావాలి అంటే, సపోజ్ ఇప్పుడు ఒక షాప్ కి డిస్ప్లే అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. డిస్ప్లే చేయడం అని అంటే, ఈ విధంగా నెక్స్ అనేటికి మోడల్స్, న్యూ షాప్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు డిస్ప్లే ఐటమ్స్ కావాలంటే ఈ విధంగా మనకి షార్ట్ లెంత్ అంటే, ఇప్పుడు చూసారు ఇది ఈ నెక్ లెంత్ ఇలాగా, ఈ షార్ట్ లెంత్ అని, మీడియం లెంత్ అని, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా లాంగ్ లెంత్ అని, మనకి రకరకాల నెక్ సైజెస్ కావాలి. సో వాళ్ళ షాప్ డిజైన్ ప్రకారం, వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ ప్రకారం ఒక 18 ఇంచెస్ సపోజ్ మీడియం లెంత్, షార్ట్ లెంత్ మోడల్స్ ఎన్ని నెక్స్ ఉన్నాయి, మీడియం లెంత్ మోడల్స్ ఎన్ని నెక్స్ ఉన్నాయి, లాంగ్ లెంత్ మోడల్స్ ఎన్ని నెక్స్ ఉన్నాయి, ఇలాగ వాళ్ళు క్వాంటిటీ చెప్పిన, లేదంటే పలానా కాంబినేషన్ లో పలానా ఇలా డిజైన్స్ కావాలి అని చెప్పిన, అవన్నీ కూడా ఇక్కడ మీకు పూర్తిగా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా చూసారా, ఒక షాప్ డిస్ప్లే తయారు చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఈ ప్రతి ఐటమ్ కూడా మనకి చెన్నై పార్సల్ అవుతున్నాయి అనమాట. చెన్నైలో మన కస్టమర్ ఒకరు షాప్ ఓపెన్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఈ టైప్ లో మనకి కావాలని మెసేజ్ రావడం జరిగింది. సో వాళ్ళకి ఇవన్నీ తయారు చేయడం అనమాట. ఇదే మనకి ఇక్కడ రెగ్యులర్ గా మీకు కావాలన్నా ఉంటాయి. ఇందులో మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకొని గనక నాకు సెండ్ చేస్తే, దానికి మీకు మోడల్స్ కానీ, కలర్ ఆప్షన్స్ కానీ, సైజెస్ కానీ మీకు కస్టమైజేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మోడల్ చూసుకున్నట్టయితే మాకు సింపుల్ గా కావాలండి, సింగిల్ లెంత్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా సింగిల్ చైన్స్, దీంట్లో కలర్ ఆప్షన్స్. ఇప్పుడు దీనికి మనకి చేంజబుల్ లాకెట్ పెట్టుకోవచ్చు, లేదంటే విడిగా కూడా వేసుకోవచ్చు. ఇలా సింపుల్ గా 1 లైన్, లేదంటే ఇలాగే మనకి షాపింగ్ మాల్స్ కానీ, లేదంటే చిన్న చిన్న పేరెంటాలు ఇలాంటివన్నిటికి మనకి కట్టుకోవడానికి, పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. ఇలా డబల్ లైన్స్ ఇవి. లేదు మనకు కొంచెం హెవీగా కావాలి, లేదంటే యూనిక్ ప్యాటర్న్, ఎవరు వాడిన కలర్స్, లేదంటే కలర్ కాంబినేషన్స్ కొత్తగా కావాలి అనుకుంటే ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చూసారు కదా, ఈ టైప్. ఇలాగా లేదు మనకి కొంచెం ఇంకా ప్రీషియస్ లో రావాలి, కొంచెం పింట్రెస్ట్ మోడల్స్ ఎక్కువగా ఈ మధ్యన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, రన్నింగ్ లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు వచ్చేసి మనకి పింట్రెస్ట్ మోడల్స్ అనమాట. ఇవి ఇలాగా ఇవన్నీ కూడా మనకు ఒరిజినల్ ఎంబ్రాయిల్స్ అవి వస్తాయి అనమాట. లేదంటే ఇలా 2 లైన్స్, లేకపోతే మనకి ఫ్యాన్సీ కలర్ లో బంచిగా కావాలి అనుకుంటే ఇలా బంచిగా వేసుకొని చేంజబుల్ లాకెట్. ఇది కాదు మాకు కొంచెం తంబిల్ కానీ, మీనాకారి బీడ్స్ తోటి కానీ అలా కావాలి అనుకుంటే ఈ విధంగా. ఇందులోనే మనకి చిన్న సైజు ఉంది,
అంటే ఇప్పుడు మన వెంకటరమణ జెమ్స్ అండ్ బీట్స్ స్పెషాలిటీ ఏంటంటే, మీకు ఎప్పుడు కూడా చెప్తుంటాను, మనకి ఏదైనా ఒక సైజ్ వచ్చిందంటే దాంట్లో షేప్లు, సైజెస్, కలర్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి, రెడీ కూడా ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా లేకపోతే మళ్ళీ రీస్టాక్ కూడా జరుగుతుంటాయి. చూసారా, ఇదే ప్యాటర్న్ లో మనకి స్మాల్ సైజ్, ఇదే ప్యాటర్న్ లో మనకి బిగ్ సైజ్. సో మీరు ఈ విధంగా అయినా సరే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే మళ్ళీ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ చూసారా, ఇవన్నీ కలర్ కాంబినేషన్స్. నేను ఒక్కొక్కటి పెడుతున్నాను, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దానికి మోడల్స్ కోసం. అది ఈ విధంగా బ్లాక్ కాంబినేషన్ లో కానీ, బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ కానీ, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కానీ, డార్క్ గ్రీన్ కాంబినేషన్ కానీ, ఇలా ఒక్కటి చెప్పుకుంటే కదండి అనంతం మోడల్స్. ఎందుకంటే ఇదంతా కూడా మన ఓన్ మేడ్ ఐటమ్ అనమాట. మోడల్సే కానీ, లేదంటే కస్టమైజేషనే కానీ, హ్యాండ్ మేడ్ జ్యువెలరీ ప్రపంచంలోనే ఒక కొత్త ప్రపంచం సృష్టించిన ఏకైక జ్యువెలరీ మార్ట్ ఏదైనా ఉంటే కనుక అది వెంకటరమణ జెమ్స్ అండ్ బీట్స్ అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం మోడల్ చేయగానే కాదు, దాంట్లో వాడే ప్రతి బీడు కూడా మనమే తయారు చేసుకోవడం అదొక విశేషం. అయితే ప్రతిదీ కూడా అంతే పక్కా క్వాలిటీ తోటి ఉండడం. ఇప్పుడు ఫలానా రేటు ఒక 100 రూపాయలు అని చెప్పుకున్నాం, అది కూడా రేట్ ఎక్కువ అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ 100 రూపాయలకి మనం ఎంత క్వాలిటీది, ఏ విధంగా మనం ఏ స్టోర్, రిటైల్ అని, హోల్సేల్ అని, ఇలా మ్యానుఫ్యాక్చర్స్ అని ఉంటాయి కదా. సో ఎక్కడ అనేది కొంటున్నాం అన్నది ఒక అవగాహన వచ్చుంటే గనక మీకు బాగా అతి తక్కువలో దొరికిందని మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతుంటారు. సో ఇందులోనే మనకి విక్టోరియా చామ్స్ తోటి ఇలా ఎలిఫెంట్ విక్టోరియన్ అనేది చాలా ఫేమస్ అయిన మోడల్స్ అనమాట. ఇవి మనకి 3 గాని లేదంటే ఇలా 2, ఇప్పుడు ఒకే ప్యాటర్న్ లో ఇప్పుడు చూసారు కదా, ఇది సింగిల్ కలర్, దీన్ని మనం ఇలా మల్టీ కలర్ లో, లేదా మనకి సీజెడ్ లోనే చూసారా ఇలా ఫ్యాన్సీ మోడల్ అనమాట. ఇది ఎంత యూనిక్ గా నెక్ మోడల్ ఉందంటే చాలా ఎలిగెంట్ అండ్ చాలా క్లాస్ లుక్ ఉన్న మోడల్ అనమాట ఇది. అండ్ ఇంతే ఫ్యాన్సీ కలర్ లో చూసారు కదా ఇది ఈ విధంగా. అండ్ మనకి మోనాలిసా పంకిన్స్ లో ఇలా 2 లైన్స్, ఇదే విధంగా మనకి కోరల్స్, ఇవి పక్క ఇటాలియన్ కోరల్స్ అండ్ సరోస్కి అండ్ మీకు ఆనిక్స్ ఎంబ్రాల్స్ అనమాట. ఇవి ఈ కాంబినేషన్స్ తోటి మనకి డబల్ లైన్ కానీ, ఇదే కాంబినేషన్స్ తో మనకి ఇలా సింగిల్ లైన్ కానీ, ఇదే మీకు 3 లైన్స్ మీ టేస్ట్ తగ్గట్టుగా కస్టమైజేషన్ చేయడం అనేది ఇక్కడ అవైలబిలిటీగా అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే చుట్టుబడి వర్క్స్ లో కానీ, లేదంటే మిడిల్ లో బీడ్ యాడ్ చేసే వర్క్ కానీ, లేదా ఇవన్నీ కాదు మనకి అబ్బా ఈ లాకెట్లు వాడి మోడల్ రొటీన్ అయిపోయింది, లేకపోతే మనకి చుట్టుబడి వర్క్ ఓకే ఇది వద్దు, మనకి ఇంకా ఏదైనా వెరైటీ కావాలనుకునే వాళ్ళకి ప్లెయిన్ కలర్ లోనే మల్టీ కలర్స్ తోటి ప్లెయిన్ మోడల్స్ అనమాట. అవి ఈ విధంగా ఇవన్నీ కూడా డైలీ ఆఫీస్ వేర్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయండి. శారీస్ మీదకి ఇలాగా 2 లైన్స్. ఇప్పుడు ఒక మల్టీ అంటే అన్ని ఒకే కలర్ మల్టీ కలర్ అని అనుకుంటాం, చూసారా ఒక మల్టీ కలర్ బీడ్స్ లోనే మనం ఇన్ని రకాలు చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా చెన్నైలో ఉన్న మన కస్టమర్ షాప్ ఓపెనింగ్ కి తయారు చేసిన మోడల్స్ అనమాట. ఇవి సరోస్కీలోను మనకి బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ అనమాట. ఈ విధంగా వస్తుంది మాల. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఎలాగనంటే మనకి వైట్, క్రీము, గోల్డ్, లైట్ గోల్డ్. మీకు క్రీమ్ అండ్ లైట్ గోల్డ్ అనేది మంచి రన్నింగ్ ఉన్నది, అన్నిట్లోకి బాగా సూటబుల్ అయ్యే మోడల్ అనమాట ఇదొకటి. అందులోనే మనకి ఫ్యాన్సీ కలర్స్ అంటే చూసారు కదా, ఇవి అనుకోండి మనకి ఫేడ్ అవుతాయని బాధ కానీ, లేదంటే పోతాయని బాధ కానీ, ఒకవేళ ఇన్ కేసు వాడగా ఎప్పుడైనా థ్రెడ్ ఏమైనా తెగితే దాన్ని మళ్ళీ ఎక్కించుకునే విధానమే తప్ప ఇది కలర్ పోవడం కానీ, ర్యాపర్ ఊడిపోవడం కానీ ఏం జరగదు. ఈ ఫ్యాన్సీ కలర్స్ పర్ల్స్ మీద నేను ఒక నెక్స్ట్ వీడియో అనేది ఒకటి వస్తుందండి. ఎందుకంటే అసలు ఫ్యాన్సీ పర్ల్స్, సరోస్కి, న్యాచురల్, ఫ్రెష్ వాటర్ పర్ల్స్, ఇలా డిఫరెంట్ పర్ల్స్ అనేది ఉంది. మనం ఎంతసేపు మనం రూబీస్ చూసాం, కోరల్స్ చూసాం, నెక్స్ట్ వచ్చి పర్ల్స్ వీడియో అనేది మీకు క్లియర్ గా చాలా క్లుప్తంగా బిట్ టు బిట్ డీటెయిల్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలోనే వస్తుంది. ఈ పర్ల్స్ మాట వచ్చిందని ఆ సందర్భంలో చెప్పడం జరుగుతుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్ ఎలాగంటే ఎన్ని వెరైటీస్ వచ్చినా బ్లాక్ బీడ్స్ క్రేజ్ ఎప్పుడు బ్లాక్ బీడ్స్ అండి. అది సింగిల్ లైన్, డబల్ లైన్, బంచెస్ గా కానీ, లేదంటే లాకెట్ వేసి వితౌట్ లాకెట్ గానీ, లేకపోతే చిన్న చిన్న బిట్స్, లేకపోతే ఈ కోరల్, ఈ ఎంబ్రాల్స్, రూబీస్, లేదంటే పర్ల్స్ ఇలా అటాచ్ చేస్తూ అలాంటి మోడల్స్, ఇలా రకరకాల వేస్ లో మనం బ్లాక్ బీడ్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇవన్నీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అండి.
దీని నెక్స్ట్ కి ఈ మోడల్స్ నెక్స్ట్ కి వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇవి ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇందులో ఇలాగా డబల్ లైన్, సింగిల్ లైన్, ఈ కింద ఉన్న కలర్ బీడ్స్, కలర్ ఆప్షన్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా సింగిల్ లైన్ అన్నమాట. అంటే కింద పోర్షన్ అనేది డబుల్ వచ్చింది, ఇందాక ఇది సింగిల్ వచ్చింది. ఇలా ఈ సింగిల్ లోనే మళ్ళీ కలర్ ఆప్షన్స్. ఇలా వద్దు ఇంకా మనకు సన్నగా కావాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా సింగిల్ లైన్, చిన్న బిట్ లాకెట్, ఇలా నెంబర్ ఆఫ్ మీకు కస్టమైజేషన్ హ్యాండ్ మేడ్ మాలలు అనేది ఇక్కడ అవైలబిలిటీగా ఉంది. షాప్ ఓపెన్ చేసుకుంటున్న వాళ్ళకి కానీ, షాప్ పర్పస్ మీద ఎవరికైనా డిస్ప్లే ఐటమ్స్ కావాలనుకునే వారికి కానీ, స్క్రీన్ పైన కానీ నా డిస్క్రిప్షన్ లో నా నెంబర్కి కానీ మీరు కాంటాక్ట్ అయితే డైరెక్ట్ గా మీరు ఫోన్ చేసినట్టయితే మీ షాపు మోడల్స్ ప్రకారం మేము మోడల్స్ తయారు చేయడం అనేది జరుగుతుంది. మనది పింట్రెస్ట్, ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాగా సోషల్ మీడియా యాప్స్ అన్నిట్లో కూడా మీరు వెంకటరమణ జెమ్స్ అండ్ బీడ్స్ అని టైప్ చేస్తే చాలండి. మీ ప్రతి సెర్చింగ్ కి ఇది సమాధానం చెప్పేస్తుంది మీకు. ఓకేనా? నా ఛానల్ పేరు వెంకటరమణ జెమ్స్ అండ్ బీడ్స్. అండ్ పింట్రెస్ట్, ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ వీటన్నిటిలో కూడా నా మోడల్స్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయి. లేదా నా నెంబర్ కి డైరెక్ట్ గా మీరు హాయ్ అని పెడితే మీకు వాట్సాప్ లింకులు కానీ, నా సోషల్ మీడియా యాప్స్ లింక్స్ కానీ మీకు మెసేజ్లు వస్తాయి. మీరు దాంట్లో కూడా ఇవన్నీ చూసుకోవచ్చు.